ఈశ్వరుండవు నీవు బంధమోక్షములకు ప్రభుడ నీవు ఆర్తశరణ్యుండవగు గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు సకల సృష్టిస్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ వరకుదీవు పరమ గుహ్యమైన బ్రహ్మంబు సదసత్తమంబు నీవు శక్తియుతుడవీవు శబ్దయోనివీవు జగదంతరత్నవీవు ప్రాణమరయ అఖిలమునకును అన్నారు. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవ వంద్య. ఈ పంచభూతముల వెనక ఉండేటటువంటి వాడివి నువ్వే. అసలు యథార్థంగా మాట్లాడితే ఈ కంటికి కనపడుతున్నది ఏది ఉందో, నేనన్న భావన ఏది ఉన్నదో ఈ 8 పరమశివుడి. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యజమానలింగం. 8 ఆయనే ఉన్నాడు అష్టమూర్తి తత్వమై. కాబట్టి భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవ వంద్య. నేనంటుంటాను. నేనన్నప్పుడు ఇక్కడ కూర్చున్నవాడు నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా శివం శోభనం మంగళం శ్రేయం సుఖం ఆ రూపాలతో ఉండేవాడు ఆయనే ఈ లోపల. కాబట్టి నేనన్న భావనగా సమస్త జీవుల యందు వ్యాపించి ఉన్నవాడవు నువ్వే. అటువంటి శంకర, కోరి కోరి నిన్ను పూజ చెయ్యాలి అని భక్తులైనటువంటి వాళ్ళు నిన్ను పూజ చేస్తారు. అందుకే శివభక్తి కలిగి ఉండడం అనేటటువంటిది కొన్ని కోట్ల 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 జన్మల తరువాత తప్ప సంభవం కాదు. ఒకడు శివభక్తుడయ్యాడు అంటే అది కొన్ని కోట్ల జన్మల తర్వాత సాధ్యం. అందుకే ఒక జీవుణ్ణి నాశనం చేసేయాలి అంటే ఏమని శపిస్తారంటే, నీకు శివభక్తి కలుగకుండుగాక. ఐశ్వర్యం నాశనం అయిపోవాలంటే నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక అంటారు. ఇంటికి ప్రహారీ గోడ లోపల జిల్లేడు చెట్టు కానీ ఉందా, ఐశ్వర్యం మధ్యపతనం అయిపోతుంది, ఆ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది, మొండి గోడలు మిగిలిపోతాయి. శివభక్తి కానీ పోయిందా, జీవుడు కోట్ల జన్మలు తిరుగుతూనే ఉండాలి. అందుకే శివభక్తి అంత గొప్పది. కాబట్టి కోరి భజింతురు కుశలమతులు. అసలు బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కోరి 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 శివనామాన్ని చెప్తారు, కోరి కోరి శివార్చన చేస్తారు. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని, చేతులారా పరమశివుణ్ణి పూజ చేయాలి. ఆయనంత సులభుడు లేడు, ఆయన పూజకున్నంత సౌలభ్యం లోకంలో ఎవరి పూజకి లేదు బహుశా. శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంత నెవ్వాడు పారవయిచు కామధేనువు వానింటి గడిపశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. ఆయన ఎంత సులభుడంటే అభిషేకాలని చెప్పి చేసేవన్నీ అభిషేకాల్లా కనపడుతున్నాయి, ఆ గుడి కడుక్కోవడంలా కనపడుతూ ఉంటుంది. అక్కడ పంపు గుడి లోపలే, ఆ పంపులోంచి పెద్ద కుండి, ఆ కుండీలోకి నీళ్లు గిన్నెతో తీయడం, అక్కడి నుంచి శివలింగం మీద భుళుంగని వంపేస్తూ ఉండడం. ఆయనకి రాసే చందనం చూస్తే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఆ చందనం నిండా కొయ్యగుండే, దాని నిండా రసాయనమి. చందనం అన్నది చేత్తో తీయాలి. పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ చందనం తీసి దాన్ని నీళ్లల్లో కలిపి అభిషేకం చేస్తే శైవాగమం చెప్తోంది. కుమారులు భద్రంగా ఉంటారు, వంశం నిలబడుతుంది. చందనోదకం యొక్క అభిషేకం అంత గొప్పది. అటువంటి చందనాభిషేకం మానిచేసి డబ్బాల్లో తీసుకొచ్చిన గుండలో నీళ్లు పోసి ముద్ద చేసి ఆయన ఒళ్ళంతా రాసేస్తారు. రాసేసి బిందెలతో నీళ్లు తీసుకొచ్చి పోసేయడం, ఆ పానవట్టం అంతా నీళ్లు కొట్టేయడం, తను నించున్న చోట కొట్టేయడం, ఒళ్ళంతా స్నానం చేసేసినట్టు బురద, గదంతా బురద. కనీసం ఆ శివలింగాన్ని శుభ్రంగా పొడిగా తుడిచి బట్ట కట్టి విభూతి పెట్టి కుంకం పెట్టి 4 పువ్వులు శ్రద్ధగా కూడా పూజ చేయడం. లక్ష బిల్వార్చనని పేరు. ఆలయం ముఖమంటపంలోకి తీసుకొచ్చి నేల మీదే పత్రి పోసేయడం. అది సరిగ్గా 3 ఆకులు ఉన్నాయో లేదో కూడా చూసేవాళ్ళు లేడు. దానికి బూజులు ఉన్నాయో పురుగులు ఉన్నాయో చూడరు. ఇంతంత చేత్తో పట్టుకుని ఆయన మీద వేసేయడం. పేరుకి పూజ, నిజానికి ఆయనకి అభిషేకం చేసిన వాళ్ళు ఎక్కడో, ఆ ఆనందంతో చేసేవాళ్ళు ఎక్కడో ఉంటారు.